పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పచ్చకామర్లో విషజ్వరాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇప్పటికే గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలకు చెందిన 2 విద్యార్థులను మృతి చెందగా మరో 2 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. హాస్టల్కు చెందిన మొత్తం 85 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా తీవ్రమైన జ్వరం పచ్చకామర్లతో వీరంతా ఇబ్బందులు పడుతున్నారు. వీరిని కురుపాం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అందులో 22 మందిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున కురుపంలో ఉన్నటువంటి గిరిజన హాస్టల్లో చదువుకున్నటువంటి బాలికలను అలాగే విద్యార్థినులను మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగా కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కూడా ప్రత్యేకమైనటువంటి వార్డును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్లో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విశాఖకు తరలించారు. గడిచిన వారం 10 రోజులుగా జాండీస్తో బాధపడుతున్నారు. ఒకే గిరిజన హాస్టల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ అస్వస్థతకు గురైనటువంటి నేపథ్యంలోనే వారిని విశాఖలోని కేజీహెచ్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏ హాస్టల్ అండి? ఏ హాస్టల్? APTWR. ఎంతమందికి అమ్మా? మొత్తం ఎంతమందికి బాగాలేదు? ఇక్కడ 20 మెంబర్స్ వస్తున్నామండి. 20 మెంబర్స్ అమ్మా. అంటే గిరిజన పాఠశాల? గిరిజన పాఠశాలే. ఇది మొత్తం మీద కురుపంకి సంబంధించినటువంటి గిరిజన హాస్టల్ నుంచి విద్యార్థులందరినీ కూడా విశాఖలోని కేజీహెచ్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొంతమంది బాధితులను తరలించారు. మరో 20 మంది ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. షప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, కేజీహెచ్ నుంచి. గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్లో అస్వస్థతకు గురైన వారిలో 22 మంది పరిస్థితి క్షీణించింది. దీంతో వారిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. మరికొంతమందిని కూడా కేజీహెచ్కు తీసుకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంచినీరు కలుషితం కావటం వల్లే పచ్చకామర్లు విజృంభించాయని డాక్టర్లు తెలిపారు. విద్యార్థుల్లో వైరల్ హైపటైటిస్ లక్షణాలను గుర్తించామని వైద్యులు చెబుతున్నారు. పూర్తి స్థాయి వైద్య పరీక్షల తర్వాతే అన్ని విషయాలు తెలుస్తాయంటున్న డాక్టర్ వంశీతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. కురుపం గిరిజన బాలికల హాస్టల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పచ్చకామర్లు విషజ్వరాలతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం విద్యార్థులను విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రులకు తరలించడం జరిగింది. ప్రస్తుతం వైద్యుల బృందం ఆ విద్యార్థులను పరీక్షిస్తున్నటువంటి సందర్భం కూడా నెలకొంది. మనతో పాటు వైద్యులు ఉన్నారు, మాట్లాడదాం. ఇంకా ఇన్వెస్టిగేషన్స్ అవి పంపించాము, అవి ఇంకా రావాలి. చూడ్డానికైతే ఇది వైరల్ హెపటైటిస్ లాగా ఉంది. ఎందుకంటే అందరికీ ఒకేసారి ఇలా జాండీస్ రావడం అనేది చూస్తుంటే పిల్లల్లోని వాటర్ కంటామినేషన్ ఏమైనా అయ్యి ఉంటుందని అనిపిస్తుంది. టెస్ట్ వచ్చిన తర్వాత కరెక్ట్గా మనం డయాగ్నోసిస్ చేయగలం. పూర్తిగా 10 రోజుల క్రితం ఇదంతా కూడా అప్పటి నుంచే జ్వరం రావడం మొదలైంది అనేది తల్లిదండ్రులు చెప్తున్నారు. ఎన్ని రోజులు అయి ఉంటుందండి మీ అబ్జర్వేషన్? అంటే అందరికీ ఒకే టైంలోని జ్వరం రావడం, దాని తర్వాత కొన్ని రోజులకి జాండీస్ రావడం అనేది టిపికల్గా వైరల్ హెపటైటిస్ లక్షణం. ఇంకా కొంతమంది పిల్లల్ని తీసుకొస్తున్నారనే సమాచారం ఉంది. అది మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇంకా ఎవరైనా ఒకవేళ పిల్లల సంఖ్య పెరిగినా కానీ వైద్యం అందించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? ఇక్కడ అంతా మేము అప్రమత్తంగా ఉన్నామండి. మొత్తం అన్నీ రెడీ చేసుకొని ఉన్నాము. మొత్తం ఎంతమంది ఉన్నా కూడా అకామిడేట్ చేసేదానికి మ్యాన్ పవర్ కానీ మనకి ఉన్న ఫెసిలిటీస్ కానీ అన్నీ రెడీ చేసుకొని మేము అలర్ట్గా ఉన్నాము. ఈ 10 మంది దాకా ఏమైనా వస్తే రావచ్చు అంటున్నారు. ప్రైమరీగా వాటర్ కంటామినేషన్ వల్లే ఇలా జరిగిందనే ఒక అంచనా ఉందండి. అంటే దానికోసం ఇప్పుడు SPM టీం ఒకటి వెళ్ళిందండి అక్కడికి. ఏంటి కారణం ఏమై ఉంటుంది అన్నది అసెస్ చేయడానికి. వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చి దాన్ని బట్టి ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఏమై ఉంటుంది వాటర్ కంటామినేషన్? మోస్ట్లీ అదే అవుతుందండి. వైరల్ హెపటైటిస్ A అండ్ E 2 కూడా వాటర్ బార్న్ డిసీజెస్, ఫీకో ఓరల్ కంటామినేషన్ అంటాము. ఇది మొత్తం మీద వైద్యుల బృందం శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, అయితే ఇప్పటికే ప్రాథమికంగా వాటర్ కంటామినేషన్ వల్ల ఈ ఏదైతే పచ్చకామర్లు కావచ్చు లేకపోతే విషజ్వరాలు కావచ్చు వచ్చాయనే ఒక అంచనాని కూడా డాక్టర్లు వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం నెలకొంది. మరో 10 మంది విద్యార్థులు వస్తారనే సమాచారం ఉంది. వారికి కూడా మెరుగైన వైద్యం అందించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని డాక్టర్ చెప్తున్నటువంటి సందర్భం నెలకొంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, కింగ్ జార్జ్ ఆసుపత్రి నుంచి. గిరిజన బాలికల హాస్టల్లో అస్వస్థతకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ కేజీహెచ్ వద్దకు చేరుకొని తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.
అసలేం జరిగిందనేది ఎవరూ చెప్పటం లేదని, హాస్టల్లో భోజనం మంచినీరు కారణంగా ఇలా జరుగుంటుందని అంటున్నారు. కురుపాం గిరిజన బాలికల హాస్టల్లో పచ్చకామర్లు విషజ్వరాలతో విద్యార్థులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి వారిని తరలించడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి వార్డు ఏర్పాటు చేసి వైద్యులు నిరంతరం వారిని పర్యవేక్షిస్తున్నారు. కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాకు 1వ తేదీని తెలిసింది నైట్ 8 గంటలకి, ఇలా మీ పాప బాగోలేదు హాస్పిటల్లో ఉంది అంటే 2వ తేదీ మధ్యాహ్నానికి వచ్చాను. అప్పుడు కురపంలో అడ్మిట్ అయి ఉండేది పాప. వాళ్ళ తాతగారు ఆ కురపం నుంచి పార్వతపురం తెచ్చారు. తినేది ఉండట్లే, మొత్తం వాంతింగ్స్, అది దేని వల్ల వచ్చింది ఏంటని మాకు కూడా తెలియదు. వాస్తవానికి దసరా సెలవులు కాబట్టి హాస్టల్లో ఉంటుండగా సమస్య వచ్చిందా, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సమస్య వచ్చిందా, ఎప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయింది? హాస్టల్ నుంచి వచ్చి 2-3 రోజులపై అయింది, అది జరిగింది సిచ్యువేషన్. కొన్ని ఒక్కరికి అయి ఉంటే ఇంటి నుంచి అనుకోవచ్చు. దాదాపు ఒక 50 మంది వచ్చారు, నైట్ 50 మంది అడ్మిట్ అయ్యారు. ఒక్క గురుకులం స్కూల్ నుంచే కురుపాం. ప్రాబ్లం హాస్టల్లోనే వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమైనా అయిందా? మరి దానివల్లే అయి ఉంటుంది, లేకపోతే ఒక్కరికైతే వస్తుంది. ఆ స్కూల్లో ఉన్న పిల్లలకు మాత్రమే ఈ ఎఫెక్ట్ వచ్చిందని మేము అనుకుంటున్నాం సార్. మేము హాస్పిటల్లో కూడా ఆ పిల్లలు, ఆ స్కూల్ తాలూకు పిల్లలే అక్కడ ఎక్కువ అడ్మిట్ అయి ఉన్నారు. ఆ స్కూల్ పిల్లలే మాత్రం ఇక్కడ తీసుకొచ్చారండి. మరి వేరే స్కూల్లో అయితే ఎవరు లేరు. ఈ పాపకి బాగలేదని డైరెక్ట్ కురపం హాస్పిటల్ నుండి వెళ్తే అక్కడ ఒక 2 డేస్ ఉంచారు. అక్కడ నుండి ఏరియా హాస్పిటల్ పార్వతపురం తీసుకొచ్చారు. అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చారండి. ఏటనేది మాకు కూడా పూర్తి సమాచారం, ఏటి జరుగుతుందనేది మాకు తెలియదండి. మొత్తం కళ్ళు మొత్తం పచ్చగా అయిపోయి వాంతులు, విరోచనాలు ఈ రకంగా మాకు ఇక్కడ డాక్టర్లు పంపించారు. మొత్తం ఎంతమంది పిల్లలకి ఈ సమస్య వచ్చింది? అందరి పరిస్థితి ఇలాగే ఉందా? వాంతులు అవ్వడం, కడుపులో నొప్పి? మాకు తెలిసిన విషయం అయితే ఆ గురుకులం పాఠశాలలో 400 స్టెంట్ 400 అనుకుంటా. ఇప్పుడు నాకు తెలిసి అయితే పార్వతపురంలోన 50 మంది పిల్లలు ఆ స్కూల్ నుండి వచ్చినట్టు మాకు తెలిసిందండి. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఆ స్కూలే అంటున్నారండి ప్రతి ఒక్కరు. మొత్తం మీద హాస్టల్లో ఫుడ్ కావచ్చు, లేకపోతే వాటర్ కావచ్చు, కంటామినేట్ అయిందనే భావన పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రుల్లో కూడా ఉంది. అయితే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం ఏమీ లేదని చెప్తున్నప్పటికీ కూడా తమకు ఆందోళనగా ఉందని విద్యార్థినుల కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, కేజీహెచ్ నుంచి. గిరిజన బాలికల హాస్టల్లో వసతులు అధ్వానంగా ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. నెల రోజుల క్రితమే హాస్టల్ను సందర్శించి అన్ని విషయాలు కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్లామని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 2 విద్యార్థినులు చనిపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్స్లో వసతులు మెరుగుపరిచి వైద్య పరీక్షలు నిర్వహించకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు విద్యార్థి సంఘాల నేతలు. ప్రభుత్వం సీరియస్గా లేకపోవడం వల్ల, అధికారులు సీరియస్గా లేకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు 2 చనిపోవడానికి, 110 మంది విద్యార్థినీలు అనారోగ్యానికి గురవడానికి ముఖ్యమైన కారణం కేవలం మీరు చేసిన హత్యలే. ఇవి ప్రభుత్వం యొక్క హత్యలే తప్ప ఇంకోటి కాదు. ఏవైతే 2 చనిపోయారో ఈ 2 విద్యార్థినులకి 50 లక్షలు చెప్పిన అస్గ్రేసి ఇవ్వాలి. ఈ 110 మంది విద్యార్థినులకి సరైన వైద్యం అందించాలి. అన్ని ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వెంటనే హెల్త్ చెకప్లు చేసి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇంటిని ముట్టడించడానికి కూడా మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.